25వ మ్యారేజ్ డే నా భార్య ఒప్పుకుంది. నా ఇద్దరు కొడుకులు ఒప్పుకోరు. పోయినాం. ఆ రోజు ఆడున్నాం. ఇడపబాయల్ని రాత్రి ఉన్నాం. అందరికి మంచిగా గుడ్డలు పంచినాం. ఈడికెళ్ళి స్వీట్లు తీసుకుపోయినాం. స్వీట్లు ఇచ్చిన వాళ్ళందరికీ. గట్వంటోడు రాఘవరెడ్డి. ఎవరికన్నా కంటతడి అనుమానాలు పెట్టిన ఉన్నా సందర్భాలు కంటతడి పెట్టిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఎన్నంటారు మీరు? కంటతడి పెట్టిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఏమి ఇప్పుడే నాకు ఈ మధ్యనే షర్మిలమ్మ గారు ఏ రోజైతే తెలంగాణలో ఎంటర్ అయిందో, ఉమ్. ఏ రోజైతే రాధాకృష్ణ దగ్గర కూర్చొని మాట్లాడిందో, ఇక నాకు అప్పటి నుంచి నా మనసంతా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. సరే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నేను మనిషినే కాలేదనుకో, నేనే కాదు కోట్లాది మంది కాలే. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంక ఇక్కడి నుంచి? ఏం లేదండి, నేను ఆమె రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా సరే, అక్కడ ప్రభుత్వం ఉంది, శాసనసభ్యులు ఉన్నారు, రాజ్యసభ మెంబర్లు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నారు. జగన్ గారికి దగ్గరికి కావాలనే ప్రయత్నం చేస్తున్నారు, అందుకనే షర్మిల మీద ఈ రకమైన ఆరోపణలు చేశారన్న దాని మీద నేను ఎప్పుడు దూరమైనా అది నేను షర్మిలమ్మ మాటలు నమ్మి ఈ మెంబర్ వచ్చిన తర్వాతనే నేను ఆయనకు దగ్గరకు పోలే. 3 సార్లు నాకు ఇడుపులపాయాల నేను షర్మిలమ్మ మెంబడి స్పెషల్ ఫ్లైట్లో పోయినా. ఆయన వచ్చిండు, రాఘవ బాగున్నావా అన్నాడు, రాఘవన్న బాగున్నావా అన్నాడు, బ్రేక్ఫాస్ట్ చేసినావా రాఘవన్న అన్నాడు. గంతవరకే. ఎందుకంటే ఈమె ఆయనకు కోతి దొవుతుందని నాకు తెలిసింది. అప్పటికి పార్టీ పెట్టినాక 4 సార్లు స్పెషల్ ఫ్లైట్లో నన్ను తీసుకుపోయింది. ఇడుపులపాయకి నేను ఖచ్చితంగా పోవాలి. రాఘవన్న నువ్వు నాయంబడేరా, మళ్ళీ నాయంబడే నువ్వు వాపసు రావాలి, మళ్ళీ ఇక్కడ మీటింగ్ ఉంటుంది కదా, నువ్వు ఆడిపోతే మళ్ళీ బై రోడ్ అయితే రాలేవని చెప్పి తీసుకుపోయింది. జగన్ గారికి అక్కడనే పలకరించాడు, అక్కడనే మాట్లాడినా. నేను ఆయన ఢిల్లీలో ఈమె పార్టీ పెట్టకముందు ఢిల్లీలో ఒకసారి కలిసినాడు. నేను అన్ఎక్స్పెక్టెడ్, నేను అక్కడ ఢిల్లీలో అప్పుడే తన కూడా వచ్చిండు అక్కడ. నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి సేవ చేద్దాం అనుకుంటున్నా, జగన్ గారు ఏమైనా అవకాశం ఉంటే చూడండి అన్న. రాఘవన్న ఈసారి మంత్రివర్గం కూర్పు చేయడానికే ఈజీ అయింది నాకు, కానీ టీటీడీది జర ఇబ్బంది అయింది. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా దీంట్లో కొంత ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు, మళ్ళీసారి చూద్దాం రాఘవన్న అని చెప్పి నాకు తెలంగాణకు లోకల్ అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చాడు. ఎల్ఐసి మెంబర్గా వైస్ ప్రెసిడెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఈ పెద్ద మనిషి బట్టి నేను పోతే నాకు అక్కడ ముఖం లేదు, నాకు తెలియదు కదా. అయినా రాధాకృష్ణ దగ్గరకు పోయిన మరుక్షణం నుంచి నేను మీతో డిఫర్ అవ్వకుంటూ వచ్చిన. ఏ రోజు కూడా మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డి గారితో కలవాలని కానీ మాట్లాడాలని కానీ ఆలోచన నాకు లేదు. కాకపోతే రోజు ప్రేయర్లు పెడతాను, ఎందుకంటే ఆయన కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు ఇడుపులపాయకి వెళ్ళి తిరుపతికి పాదయాత్ర చేసింది కనుక ఆయన మీద కూడా నాకు ఆ ప్రేమ ఉంది. అది నా మనసులో ఒకటి ఉంటుంది, ఆయన కలవాలని కానీ ఏది లేదు. సో ఆ వెనక అలాంటి ఆలోచనలతో మీరేమి ఇలాంటి ఎందుకు ఆరోపణలు చేయటం కానీ నిజంగా ఉన్నది వాస్తవంగా తీసుకొచ్చే ప్రయత్నం అలాంటి వాళ్ళు కూడా చెప్పకపోతే చరిత్ర క్షమించదు. మా అన్న 60 సంవత్సరాలకే చనిపోయాడు, మా రాజన్న. బర్త్డే నేనే చేసిన, 60వ బర్త్డే జూలై 8కి చేస్తే ఆగస్టు సెప్టెంబర్ 2కి చనిపోయాడు. జూలై 8 నాడు స్వర్ణం వచ్చింది, సుబ్బారెడ్డి గారు వచ్చిండు, ఒక 1000 మందితోటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అవన్నీ చేసింది. నేను ఇప్పుడు 65, నాకు ఇంకేం ఆశలు ఉంటాయి చెప్పు? అవును, నాకంటే 5 ఏళ్ళ ముందే పోయిండు అంత పెద్ద మహానేత. ఇంకా 5 ఏళ్ళు నేను బతికిన సంతోషపడాలి. ఏం ఆశలు ఉంటాయి మాకు? తప్పుడు వ్యవహారం జరిగేటప్పుడు, తప్పుడు మాటలు మాట్లాడేటప్పుడు మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా వచ్చి నిక్కచ్చిగా ఎవరి మనసుకు మంచి అనిపించినా చెడ్డ అనిపించినా మనసా వాచా కర్మన మాట్లాడవలసినటువంటి బాధ్యత నాలాంటి వాళ్ళకు ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారే మిమ్మల్ని ఇట్లా మాట్లాడమని ఏమన్నా పురుకొల్పారని ఏమన్నా ఆలోచన వచ్చింది ఎప్పుడు? ఉండొచ్చు. ఖచ్చితంగా నాకు నెలకు 2 సార్లు కలలు వస్తాడు ఆయన, బతుకున్నట్టే వస్తాడు. ఇంకా బాండింగ్ ఉంది నాకు ఆయన. కోకొల్లలు ఉదాహరణలు ఆయన మీద ప్రేమ పెంచుకోవడానికి. చిల్లి గవ్వ నాకు ఆయనతో సంబంధం లేదు, చిల్లి గవ్వ. నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నంటే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు నాకు సాయం చేశారు. చెన్నారెడ్డి గారి ద్వారానే నేను బాగా అంతే. అంతే నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టం. ఆయన వల్ల చిల్లి గవ్వ రాగి నాణ్యం కూడా నాకు ఇంతవరకు తెలియదు, ఎక్కడ లబ్ధి పొందల. ఆయన వల్ల తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కూడా తెలియదు నాకు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికే నేను గృహప్రవేశం చేసుకుంటుండు తాడపల్లిగూడెంలో, నేను నా భార్య నా పిల్లలు కూర్చొని ఆలోచన చేసినాం. తాడపల్లిలో ఏమన్నా మనము తండ్రి జాగాలో ఉందాం అనుకుందాం, ఏం చేద్దామని. ఒకడేమో పెద్ద ఫోటో తీసుకుపోయిండు, ఒకడేమో బండి తీసుకుపోయిండు, ఏవో చేసారు. ఇవన్నీ వద్దు, వాళ్ళ ఇంటి వెళ్ళి పాటలు బట్టలు తెచ్చుకుంటారా ఏం చేస్తారో మనకు తెలియదు అని 5 లక్షల రూపాయల చెక్ ఇచ్చి పాస్ చేసింది. దీనికి సాక్ష్యం ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు. దానికి సాక్ష్యం లేదు. మళ్ళీ నాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్లో నాకు లెటర్ కూడా పంపిండు ఆయన. గది నా మనస్తత్వం, గది నా మానవత్వం, గవి నాకున్నటువంటి ఎథిక్స్. బాధ అవుతుంది, షర్మిలమ్మకు బాధ అవుతుంది, విజయమ్మకి ఎక్కడో కొంత బాధ అవుతుంది. కానీ నేను మాట్లాడేది వాస్తవమా కాదా? ఎవడో పురికొల్పుతానో, ఏదో ఆశించో, ఎవరికో దగ్గరగానికనో ఆ కర్మ నాకు పట్టలే. భగవంతుని దయ వలన, మా అమ్మ నాయన దయ వలన ఒక్క మందుగోలి కూడా లేదు నాకు. అమ్మ నాయనకు సేవ చేసుకున్నా, ఆయన ఇచ్చిన ఆస్తులున్నాయి, ఆ ఆస్తులను ఎక్కడ చెక్కు చెదరకుండా నా పిల్లలకు నా మన్మనికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. నాకు ఎందుకు చెప్పి ఇంకా
ఈ రాజకీయాలు ఎందుకు, అవును. ఈ మెప్పులు ఎందుకు? అన్యాయం జరిగినప్పుడు మనలాంటి వాళ్ళు స్పందించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ. రాఘవరెడ్డి గారు.